దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని ఎదుట నీవు ప్రవర్తించే విధానం ఎంత ప్రాముఖ్యమైందో, నీవు మాట్లాడే విధానము కూడా అంతే ప్రాముఖ్యమైంది. కొన్ని సందర్భాలలో కనీసం 100 వచనాలు చెప్పడం కూడా మన పిల్లలకు మనం నేర్పించట్లేదు. మనం రాగానే వాడు తుర్రుమని పారిపోతాడు ఎక్కడికో. కనీసం పాస్టర్ అంకుల్ వచ్చాడని కుర్చీ వేయడు. చిన్నపిల్లడు కాదు, పెద్దోడే, వాడు కనపడ్డా. ఇంకా దేవుడు చేసిన మేలుల విషయంలో తల్లిదండ్రులలో కృతజ్ఞత ఎప్పుడైతే ఉంటుందో పిల్లలలో కూడా ఆ కృతజ్ఞత భావం ఉంటుంది. మనలోనే లేనప్పుడు పిల్లల్లో ఎలా ఆశించగలుగుతాం మనం? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన మేలుల విషయమై కృతజ్ఞత భావముతో కూడిన మాటలు నీ నోట రావాలి. యువర్ వర్డ్స్ మ్యాటర్ మోస్ట్.